ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. జనవరిలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఈసీకి ప్రభుత్వం జాబితా ఇవ్వనుంది. సో ఆ తర్వాత ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. జనవరి 3వ వారం నుంచి అధికారిక ప్రక్రియ మొదలు కాబోతోంది. సో రిజర్వేషన్ల జాబితాను జనవరి 2వ వారం కల్లా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫలితంగా 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుందని తెలిసింది. సో మొత్తంగా 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగనున్నాయి. ఇక బ్యాలెట్ పేపర్ను కొనుగోలు చేసి అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ కొనుగోలు కూడా అయిపోయిందట. ఇక ఆ సర్పంచ్ ఆశావాహులు మీరు కూడా తయారు ఉండాలిగా. బ్యాలెట్ బాక్స్లను ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి తెప్పించారు. ఈసీ ఇప్పటికే ఓటర్ జాబితాను సిద్ధం చేసి ఉంచింది. దీని ఆధారంగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ముచ్చట ఉంది. ఇప్పటికే బీసీ గణన పూర్తిగా వచ్చింది అని అంటారు. సో ఈ ఏదైతే కులగణన చేపడుతురో తెలంగాణ రాష్ట్రంలో, ఏదైతే సర్వే చేసిరో ఆ సర్వేలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు కూడా మనకు